దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి 25వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు నాతో కలిసి అందరూ చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదనే ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో రోమాపత్రిక 7వ అధ్యాయం 14 నుండి 25 వచనాలు ధ్యానించబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకొనండి ప్రభువా. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని అన్వయించుకునే కృప దయచేయండి. కేవలం అర్థం చేసుకొని అన్వయించుకోవడం మాత్రమే కాదు కానీ అన్వయించుకున్న దాన్ని అనుసరించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు సంధించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 14 నుండి 25 వచనాలలో పౌలు యొక్క అంతరంగ పోరాటం గురించి మనం చదువుతాం. దేని గురించి? పౌలు యొక్క అంతరంగ పోరాటం. కనుక ఈ ప్యాసేజ్కి హెడ్డింగ్ ఏంటంటే అంతరంగ పోరాటం అని రాసుకోనండి. హెడ్డింగ్ ఏంటి? అంతరంగ పోరాటం. అంతరంగ పోరాటం, మనసులో జరిగే పోరాటం, హృదయంలో జరిగేటువంటి పోరాటం. మరి ఈ పోరాటం గురించి వివరించే ముందుగా రోమాపత్రిక గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాపత్రికని క్రీస్తు శకం 57-58 సంవత్సరాల మధ్యకాలంలో రాశాడని బైబిల్ పండితుల అభిప్రాయం. ఎప్పుడు? 57-58 రాసుకునేవాళ్ళు నోట్ చేసుకోండి. ఈ రోమాపత్రికని 2 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేయొచ్చు. 1 నుండి 11 అధ్యాయాలు సిద్ధాంతపరమైన భాగం, క్రైస్తవ సిద్ధాంతం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుండి 11 అధ్యాయాలు. 2వ భాగము 12 నుంచి 16 వరకు క్రైస్తవ నడవడిక. క్రైస్తవ నడవడిక, ఇంగ్లీష్లో అయితే డాక్ట్రిన్, డ్యూటీ. మనం నమ్మే సిద్ధాంతం గురించి 11 అధ్యాయాలు రాశాడు కదా. మరి మన నడవడి ప్రవర్తన ఎలా ఉండాలో ఎక్కడ రాశాడు? 12 నుండి 16 వరకు. నీ సిద్ధాంతం సరైనదైతే నీ ప్రవర్తన కూడా సరిగా ఉంటుంది. నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతావో నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. పిల్లి ఎదురొస్తే హాని జరుగుద్ది అని నువ్వు నమ్మావనుకో, అదొక సిద్ధాంతం. ప్రయాణమై వెళ్తున్నావు, పిల్లి ఎదురొచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? ఆగిపోతావు అన్నమాట. అంటే నువ్వు ఎందుకు ఆగిపోయావు? నువ్వు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నావు. అది
అలాగే పౌలు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యొక్క క్రైస్తవ సిద్ధాంతాలు సరిగ్గా కనుక మనం నేర్చుకుంటే మన జీవితం కూడా సరిగా ఉంటుంది. అందుకనే సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైంది కదా. ఏది ప్రాముఖ్యమైంది? పౌలు గారు ఈ 11 అధ్యాయాల్లో 4 సిద్ధాంతాల గురించి రాశాడు. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ్యానికి. వరుసగా చెప్తా, రాసుకోండి. నెంబర్ 1, డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపము అనే సిద్ధాంతం. మొదటి సిద్ధాంతం ఏంటి? పాపము. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 20 వరకు అది మొదటి సిద్ధాంతం. అన్యజనులందరూ పాపులే, యూదులు పాపులే, చివరికి ఏ భేదం లేదు, అందరూ పాపులే అని చెప్తాడు. ఎన్ని అధ్యాయాల్లో? 3 అధ్యాయాలు. 2వ సిద్ధాంతం జస్టిఫికేషన్ బై ఫెయిత్, నీతిమంతులుగా తీర్చబడుట. సిద్ధాంతం పేరేంటి? జస్టిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో, నీతిమంతులుగా తీర్చబడుట. ఈ సిద్ధాంతం గురించి 3వ అధ్యాయం 21వ వచనం నుండి 5వ అధ్యాయం 21వ వచనం వరకు, అనగా 3, 4, 5 అధ్యాయాలు. 3వ అధ్యాయం మధ్యలో నుంచి మరి 5వ అధ్యాయం చివరి వరకు. చెప్పండి, 2వ సిద్ధాంతం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడుట. ఇక 3వ సిద్ధాంతం పేరు శాంక్టిఫికేషన్, పరిశుద్ధ పరచబడుట. ఏంటి? పరిశుద్ధ పరచబడుట. ఈ సిద్ధాంతం గురించి 6 నుండి 8 అధ్యాయాల్లో రాశాడు. 6, 7, 8. 6, 7, 8. చెప్పండి ఒకసారి 3 సిద్ధాంతాలు. డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపము అనే సిద్ధాంతం. 2వది జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. 3వది శాంక్టిఫికేషన్, పరిశుద్ధ పరచబడుట. ఇక 4వది ఏం రాశాడంటే సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వము. కొంచెం కష్టమైన పదం ఇది. ఏంటి? దేవుని యొక్క ఏంటి? సార్వభౌమత్వం అంటే అర్థం ఏంటంటే ఆయన తన ఇచ్చ వచ్చినట్లు చేస్తాడు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన సార్వభౌమాధికారి. సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటారు. సార్వభౌమత్వం 9 నుండి 11 అధ్యాయాల్లో ఈ సిద్ధాంతాన్ని గురించి రాశాడు. ప్రాముఖ్యంగా ఇది సిద్ధాంతం అనే కంటే ఇశ్రాయేలీయుల పట్ల ఆయన సార్వభౌమత్వం గురించి రాశాడు. ఎవరి పట్ల? మన పట్ల కాదు. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గతం గురించి రాశాడు. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రస్తుతం గురించి రాశాడు. 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల భవిష్యత్తు గురించి రాశాడు. గతం, ప్రస్తుతం, భవిష్యత్. గతంలో ఇశ్రాయేలీయులను ఎంత ప్రేమించాడో 9వ అధ్యాయంలో రాశాడు. ప్రస్తుతం ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎలా తిరస్కరించారో దాని గురించి 10వ అధ్యాయంలో రాశాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎలా పునరుద్ధరించబోతున్నాడో దాని గురించి 11వ అధ్యాయంలో రాశాడు. కనుక దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి 9, 10, 11 అధ్యాయాలు. ప్రాముఖ్యంగా మనం ఈ 3 సిద్ధాంతాలు నేర్చుకోవాలి. ఏమేమి సిద్ధాంతాలు? పాపము, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట. మానవులందరూ పాపులే. ఈ పాపి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఏం చేయాలి? నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఈ లోకంలో పరిశుద్ధంగా ఎలా జీవించాలి? ఈ విషయాలన్నీ కూడా ఈ 8 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ భాగం ఏంటి? 2వది. ఇప్పుడు దాకా క్రైస్తవ సిద్ధాంతం గురించి అయిపోయింది. మొదటి 11 అధ్యాయాలు. చెప్పండి, తర్వాత ఏముంది? క్రైస్తవ నడవడికి ఎలా ఉండాలి? మరి క్రీస్తు నమ్ముకొని నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలో 12వ అధ్యాయం మొదలుకొని ఎక్కడ దాకా రాశాడు? 16 దాకా. ఏమేమి ఉన్నాయో చూద్దాం. 12వ అధ్యాయం సంఘములో మనం ఎలా ఉండాలి? ఒక విశ్వాసిగా సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి? సంఘములో ఎలా ఉండాలి? సంఘ జీవితం అని రాసుకోవచ్చు. 2వది సమాజంలో ఎలా ఉండాలి? 13వ అధ్యాయం. అంటే సమాజంలో ఎవరుంటారు? అన్యజనులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. ఒక విశ్వాసిగా వాళ్ళ మధ్య మన ప్రవర్తన ఎలా ఉండాలో 13వ అధ్యాయంలో రాశాడు. ఇక 3వ విషయం ఏంటంటే 14 నుండి 15వ అధ్యాయం 7 వరకు
14:1 నుండి 15:7 వరకు బలహీన విశ్వాసుల పట్ల ఎలా ఉండాలో రాశాడు. అది ఏంటి చెప్పండి? బలహీన విశ్వాసుల పట్ల మనం ఎలా ఉండాలి. చివరిగా 4వది ఏంటంటే ముగింపులో 15:8 నుండి 16 వరకు మరియు 16వ అధ్యాయం అంతా కూడా విషయాలన్నీ రాశాడు. 16వ అధ్యాయంలో అన్ని పేర్లే ఉంటాయండి. ఎన్ని పేర్లు ఉంటాయో ఎవరైనా చెప్పగలరా? కొన్ని పేర్లు: అకులా, ప్రిస్కిల్లా, ఫేబే, పెర్సిస్, నార్కిస్, చాలా పేర్లు ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇన్ని పేర్లు అంటే వీళ్ళందరూ ఎవరంటే పౌలుతో కలిసి పరిచర్య చేసిన వారు. పరిచర్య అనేది ఒక్క మనిషి చేసేది కాదండి. దాని వెనక చాలామంది పని చేస్తారు. మనం 3 రోజులు మీటింగ్స్ పెట్టుకున్నాం. ఎవరు చేశారు? ఒక మనిషితో అయిందా పని? మరి దాని వెనక ఎవరున్నారు? చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళందరి పేర్లు మర్చిపోకుండా అన్ని పేర్లు రాశాడు. మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ పేర్లు అనవసరంగా బోరు అనుకుంటాం. నీకు బోరు కొట్టిద్దేమో, పౌలుకు బోరు కొట్టదు. ఎందుకని? ఆ పేర్లో ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు. అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళందరికీ ఆయన వందనాలు చెప్తాడు. ఇది రోమాపత్రిక సింపుల్గా చెప్పాం. చిన్న హెలికాప్టర్లో అలా తిరిగి వచ్చామన్నమాట. మనం రోమాపత్రికలో ఏమేమి ఉంటాయి? క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ నడవడిక. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీలో ఎవరైనా ఇంతకుముందు రోమాపత్రిక మొత్తం చదివారా? ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఒకళ్ళేనా? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏంటంటే ఈ వారం అంతా ఈ పత్రిక మొత్తం చదవండి. ఎన్ని అధ్యాయాలు? 16 అధ్యాయాలు. ఇప్పుడు దాకా దాంట్లో ఏముందో మీకు అర్థం కాల. ఇప్పుడు అర్థమైపోయిందిగా. మొదటి 3 అధ్యాయాలు ఏముంటుంది? పాపం గురించి ఉంటుంది. 4-5 అధ్యాయాల్లో నీతిమంతులుగా తీర్చబట్టడం గురించి, 6, 7, 8 పరిశుద్ధపరచబట్టడం గురించి, తర్వాత 9, 11 వరకు ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క సార్వభౌమం. ఇక మీకు అర్థమైపోయింది. ఇక 12లో సంఘంలో ఎలా ఉండాలి, 13లో సమాజంలో ఎలా ఉండాలి, 14 నుండి 15 వరకు బలహీన విశ్వాసుల పట్ల ఎలా ఉండాలి, చివరికి ముగింపు మాటలు. ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ వారం అయిపోయేలోపు ఈ పుస్తకం అవజేయాలి. ఎన్ని ఉన్నాయి? 60 అధ్యాయాలు ఉన్నాయా? 16 అధ్యాయాలు కంప్లీట్ చేయలేరా ఈ వారంలో? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. నేను వచ్చే వారం అడుగుతా. చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చదవండి ఈ పుస్తకాన్ని. చాలామంది రోమాపత్రిక అంటే భయపడతారు. నిజమే, భయపడాల్సిందే. ఎందుకంటే అర్థం కాదు అంత తేలిగ్గా, అంత ఈజీ కాదు ఈ సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం. డ్యూటీ బాగానే అర్థమైంది, కానీ ప్రవర్తన సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ పత్రిక చదివే మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప వ్యక్తి మరి బైబిల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆయన ఒక వచనం చదివి ప్రేరేపించబడ్డాడు. అది రోమా 1:17, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే వచనాన్ని తీసుకొని ఒక పెద్ద రివైవల్ తీసుకొచ్చాడు. సంఘ సంస్కరణకర్త దాదాపు 500 సంవత్సరాల క్రితం. అప్పట్లో మీ పాపం పోవాలంటే ఈ పత్రం కొనుక్కోండి. నా పత్రాలు అమ్మేవాళ్ళు, పాప పరిహార పత్రాలు. అంటే నువ్వు ఎంత పాపం చేస్తే అంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నమాట. కొనుక్కుంటే ఇక నీ పాపం ఏమైపోయింది? క్షమించబడుతుంది. ఇట్లా పత్రాలు అమ్ముతూ ఉండేవాళ్ళు, కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు మార్టిన్ లూథర్ గారు ఒక బైబిల్ కాలేజీలో ఆయన ఫ్యాకల్టీగా పనిచేస్తూ వాళ్ళకు పాఠం చెప్పడానికి రోమాపత్రిక ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన రూమ్లో కూర్చొని అక్కడ దొరికింది వాక్యం. చూడండి ఏం వాక్యం దొరికిందో చూద్దాం. 1:17, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అనగా క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే దేవుని నీతి మనకి వస్తుంది. దేవుని నీతి ఎలా వస్తుంది? పాప క్షమాపణ ఎలా వస్తుంది? కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. మరి ఆనాటి రోమన్ క్యాథలిక్లు, పోపులు పాప పరిహార పత్రాన్ని వాడు కొనుక్కుంటే నువ్వు డబ్బులు ఇచ్చి నీ పాపం క్షమించబడుతుంది, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని ప్రచారం చేస్తా అమ్ముకుంటున్నారు. వ్యాపారం బాగా జరుగుతుంది.
అప్పుడు ఈయన ఉద్యమాన్ని లేవనెత్తాడు. ఇదిగో బైబిల్లో విశ్వాసం ద్వారా నీతి అంటే మీరు పత్రాల ద్వారా నీతి అంటారేంటని ఆయన గొప్ప ఉద్యమాన్ని చేపట్టి బైబిల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆయన ద్వారా ప్రారంభించబడిందే లూథరన్ సంఘం. లూథరన్ సంఘం అంటే దాని ప్రారంభ సంస్కరణకర్త ఎవరు? మార్టిన్ లూథర్. ఆయన ద్వారా ఈరోజు బైబిల్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేది. అంతకుముందు బైబిల్ అందరి దగ్గర ఉండేది కాదు, పోపు దగ్గరే ఉండేది. ఆయన చెబుతూ ఉండేవాడు, అందరు వింటూ ఉండేవాళ్ళు. ఈ చూడటం లేదు, ఆయన ఏది చెప్తే అదే. అప్పుడు మార్టిన్ లూథర్ గారు జర్మనీ భాషలోకి బైబిల్ని తర్జుమా చేసి సామాన్యమైన ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడి ఇప్పుడు నీ చేతిలోకి నా చేతిలో కూడా వచ్చింది. ఇక్కడ నిలబడి నేను తప్పు చెబితే మీరు వెంటనే చూసి, సార్ మీరు తప్పు చెబుతున్నారని మీరు అడగవచ్చు. ఎందుకని అడగవచ్చు? మీ చేతిలో బైబిల్ ఉంది కాబట్టి. మరి మీ చేతిలో బైబిలే లేకపోతే ఆయన ఏది చెప్తే అదే అన్నమాట. అటువంటి గుడ్డి నమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. సరే ఇప్పుడు మనం ఒక చాప్టర్లోకి వద్దాం. మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 7వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి, 7వ అధ్యాయం ఏ సిద్ధాంతానికి సంబంధించినది? పరిశుద్ధపరచబడుట అనే సిద్ధాంతానికి సంబంధించింది. ఎందుకని పరిశుద్ధపరచబడుట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 6, 7, 8 అధ్యాయాలు. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించి మనం చూద్దాం. రాసుకోండి. చాప్టర్ 7, 7వ అధ్యాయం. 1 ధర్మశాస్త్రము విశ్వాసి. 1 నుండి 6 వచనాలు. ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రము డాష్ విశ్వాసి. 1 నుండి 6 వచనాలు. 2వది ధర్మశాస్త్రము డాష్ పాపము. ధర్మశాస్త్రము పాపానికి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తాడు. 7 నుండి 13 వచనాలు. 7 నుండి 13 వచనాలు. చివరిగా 3వది విశ్వాసి డాష్ పాపము. విశ్వాసికి పాపానికి ఉండేటువంటి సంబంధం ఏంటి, ఆ పోరాటం ఏంటో చెప్పడానికి 14 నుండి 25 వరకు రాశాడనమాట. 14 నుండి 25 వరకు. ఇప్పుడు మనం ఎన్నో పాయింట్లో ఉన్నాం? ఇప్పుడు 3వ అంశంలో ఉన్నాం అన్నమాట. అది ధర్మశాస్త్రం థర్మామీటర్ లాంటిది. థర్మామీటర్ అంటే ఏంటి? నీకు జ్వరం ఎంత ఉంటుందో చూపిస్తుంది. థర్మామీటర్ జ్వరం ఎంత ఉంటుందో చూపిస్తుంది, కానీ జ్వరాన్ని మాత్రం తీసేయలేదు. ధర్మశాస్త్రం నువ్వు ఎంత ఘోరమైన పాపివో, ఆ పాపం ద్వారా నీకు ఎలాంటి శిక్ష వస్తుందో చెప్తుంది, అంతవరకే. కానీ నీలో ఉన్న పాపాన్ని తీసేయలేదు. థర్మామీటర్ ఏం చేస్తుంది? నువ్వు నోట్లోనో సంకలోనో పెట్టుకుంటే నీకు జ్వరం ఎంత ఉందో చూపించి, ఎంత ఉందో జ్వరం, తొందరగా హాస్పిటల్ పో సస్తావని చెప్తుంది అనమాట. ఎవరో? థర్మామీటర్. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. నువ్వు దేవుని దృష్టిలో ఇంత ఘోరమైన పాపివి, నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త అని నేను హెచ్చరిస్తుంది. కానీ నీ పాపాన్ని మాత్రం తీసేయలేదు. ఆ ధర్మశాస్త్రానికి విశ్వాసకు ఉన్నటువంటి సంబంధాన్ని, ధర్మశాస్త్రానికి పాపానికి ఉన్న సంబంధాన్ని మరి మొదటి 13 వచనాల్లో తెలియజేస్తూ ఇప్పుడు 14వ వచనంలో విశ్వాసికి పాపానికి ఉండే సంబంధం గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, అంతరంగ పోరాటం. ఏంటి పోరాటం పేరు? అంతరంగ పోరాటం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? రోమాపత్రిక 7వ అధ్యాయం 14 నుండి 25 వరకు. అంతరంగ పోరాటం. అంతరంగ పోరాటం గురించి యేసన్న గారు ఒక పాట రాశాడు. పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం. విన్నారా? మర్చిపోయారా? విన్నట్టు కూడా గుర్తులేదా? చాలా పాత పాట. ఎప్పుడు దాకా ఉంటుంది ఈ పోరాటం? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు అని రాశాడు. అవును, మన మారు మనసు పొందిన తర్వాత మన హృదయంలో అంతరంగ పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. దేనికి మధ్య ఈ పోరాటం అంటే, జాగ్రత్తగా వినండి, అందరు నా వైపు చూడండి. మారు మనసు పొందకముందు మన హృదయంలో పాత స్వభావం ఉంటుంది. స్వభావం పేరేం పేరు? పాత స్వభావం. దాని బైబిల్లో ప్రాచీన స్వభావం అంటాడు. రాసుకోవాలి ఆ మాట, ప్రాచీన స్వభావం. ఇప్పుడు దాని ఎదురుగా ఇంటూ పెట్టండి. ఇంటూ అంటే వ్యతిరేకం అన్నమాట. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డగా మారామో మన హృదయంలో ప్రాచీన స్వభావం ఉంది కదా, ఈ హృదయంలోకి నవీన స్వభావం వచ్చి చేరిందనమాట.
నూతన స్వభావం వచ్చి చేరింది. ఇప్పుడు దాని ఎదురుగా రాసుకోండి, ప్రాచీన స్వభావము ఇంటూ నవీన స్వభావం. ఈ రెండిటికి మధ్య ఫైటింగ్. అది ప్రాచీన స్వభావం ఎక్కడికి పోదు. చెరువులో చాలా మురికి నీళ్ళు ఉన్నాయి, తగ్గిపోయింది, చెరువు అంతా ఎండిపోతుంది, అక్కడక్కడ మురికి నీళ్ళు ఉన్నాయి అంతే. మెల్లమెల్లగా కొత్త నీరు పెట్టేశారు, కాలువ తీసి చెరువుకు నీళ్లు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, మురికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళింది? ఏడకి వెళ్ళాలో అక్కడే ఉంది, కింద ఉంది. ఎప్పుడన్నా నీకు కావాలని పుల్లబెట్టి కెలిగితే పైకి వచ్చింది అనమాట. విశ్వాస జీవితంలో కూడా చచ్చేంత వరకు ఈ ప్రాచీన స్వభావం వెళ్ళదండి. పాప స్వభావం అలాగే ఉంటుంది. అలాగే ఉండి ఈ నవీన స్వభావంతో ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాసేజ్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాం. ఇవన్నీ పౌలు యాంగిల్. నెంబర్ 1, పౌలు యొక్క కలవరం. మొట్టమొదటిది కలవరం. ఎవరి కలవరం? పౌలు యొక్క కలవరం. రెఫరెన్స్ రాసుకోండి, 14 నుండి 22 వరకు, 23 వరకు. 14 నుండి ఎక్కడి దాకా? 23 వరకు. నెంబర్ 2, పౌలు యొక్క కేక. ఒకటేమో కలవరం, రెండోది కేక. ఓ పెద్ద కేకేస్తాడు, అది 24వ వచనం. చివరిగా 3వది కృతజ్ఞత. పౌలు యొక్క కృతజ్ఞత. 3 మాటలు చెప్తారా? మీకు బాగా గుర్తుండాలని కా అనే అక్షరంతో మొదలుపెట్టా. కలవరం, కేక, కృతజ్ఞత. భార్గవ్ చెప్పు. కలవరం, కేక, కృతజ్ఞత. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుంటే ఈ వాక్యం మీకు అర్థమైపోయినట్టే. చూద్దాం మనం మొట్టమొదటిగా పౌలు యొక్క కలవరం, బ్రాకెట్లో పోరాటం. హెడ్డింగ్ పెట్టుకోండి, కలవరం బ్రాకెట్లో పోరాటం. పోరాటం 14 నుంచి చదువుతున్నా నేను, బైబిల్ చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలాగంటే, ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. నేను చేయునది నేను ఎరుగను అంటే ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదండి అంటున్నాడు. ఏంటది? చూడండి, జాగ్రత్త చూడండి. నేను ఇచ్చేయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఈ మాట అందరూ చెప్పండి. నేను ఇచ్చేయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. అంటే అర్థం ఏంటంటే, మంచి చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా, చెడు చేయకూడదు అనుకుంటున్నా, ఎందుకో పోయి మళ్ళీ అదే చెడు చేస్తున్నా. చూసారా పోరాటం ఎలా జరుగుతుందో? దేనికి పోరాటం? ఇప్పుడు చెడుకి మంచికి మధ్య పోరాటం. ఆ పోరాటాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నాడు చూడండి. 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఎరుగుదును, మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుతున్నది. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఏంటి నీ కోరిక? ఏంటి? మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుతున్నది. తర్వాత ఏముంది? కానీ ఉందా? కానీ మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయడం నాకు వల్ల కావట్లేదు. అది చేయాలని ఉంది, నాకు మంచి చేయాలని ఉంది, వాళ్ళకి మేలు చేయాలి, వీళ్ళకి మేలు చేయాలని నాకు ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. అంటే అర్థం ఏంటంటే, మన సొంత శక్తితో దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవించలేం. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మన అనుభవంతో, మన జ్ఞానంతో, మన సొంత శక్తితో మనం ఎవరికి కూడా మేలు చేయలేం. వీ నీడ్ గాడ్స్ పవర్. దేవుని శక్తి మనకు కావాలి. 19వ వచనం చూడండి, నేను చేయగోరే మేలు చేయక చేయగోరని కీడే చేయొచ్చును. చెప్పండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు పౌలు హృదయం నెమ్మదిగా ఉందా? కలవరంతా ఉందా? చాలా కలవరపడిపోతున్నాడు. ఏంటది అసలు నా అంతరంగంలో ఏం జరుగుతుంది? అసలు ఏమిటి పోరాటం? ఏంటి ఈ ఆరాటం? ఏంటి? భయపడి కలవరపడిపోతున్నాడు. 23వ వచనం, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నాకు ఒక సంగతి అర్థమవుతుంది, నా లోపల వేరొక నియమం ఉందంట. ఆ నియమం పేరేంటంటే పాప నియమము. రాసుకోండి, ఆ నియమం పేరేం పేరు? పాప నియమం.
కొత్తగా వచ్చిన నియమమేమో దైవ నియమము, ప్రాచీన స్వభావం పేరేమో పాప నియమం. ఈ రెండు నియమాల గురించి 25లో రాశాడు. చూడండి 25వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, కాగా మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమమునకు ఏమైపోయాను? దాసుడిని అయిపోయాను. నియమాలన్నీ అవి ఏవి? నియమాలు 2, ఒకటి పాప నియమము, రెండోది దైవ నియమం. మనసు విషయంలో దైవ నియమానికి బానిసనయ్యాను, శరీర విషయంలో పాప నియమానికి బానిసను. ఈ దైవ నియమము పాప నియమం మధ్య ఎప్పుడు కూడా పోరాటమే, పోరాటం పోరాటం పోరాటం. 23వ వచనం, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ, అండర్లైన్ చేసుకోండి, ఇది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాడుచున్న అవయములో పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరుచుచున్నది, నన్ను బానిసగా చేసుకుంటుంది. ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా, ఏది చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. ఈ పోరాటం అనేది మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి హృదయంలో ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీకి, పార్లమెంట్కి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్, కానీ మనకి ప్రతిరోజు ఎలక్షనే. ఎవరెవరు పోటీదారులు? ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. ఒకరోజు ఎగ్జాంపుల్ చెబుతా. పొద్దున్నే లేచావు, నువ్వు ఇట్ట కళ్ళు నిలుచుకుంటూ బయటకు వచ్చావు. వచ్చేసరికి ఎవరో తిడుతున్నారు పెద్దగా. ఎవరా తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారా అని చూసావు. 5 నిమిషాలకు అర్థమైంది ఆ తిట్టే మనిషి నిన్నే అని. ఇప్పుడు చెప్పు, నీ రెస్పాన్స్ ఏంటి? నీ ప్రాచీన స్వభావం అంటది, నువ్వేం చేయకపోయినా నేను ఎట్ట తిడుతుందో చూడు, నువ్వు కూడా కానీ అంటది అనమాట. ఎవరు? ప్రాచీన. నవీన స్వభావం అంటది, తిడితే తిట్టిందిలే, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు, నువ్వు మౌనంగా ఉండు అంటది. రెండింటి మధ్య పోరాటం. చెప్పండి ఎవరెవరికి? ప్రాచీన స్వభావానికి, నవీన. ప్రాచీన స్వభావం అంటుంది నోరు తెరవు అంటుంది, నవీన స్వభావం లేదు నోరు మూసుకో అంటుంది. ఈ పోరాటం నీలో జరగకపోతే నీకు అసలు మారు మనసు అనేది లేనే లేదు. ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకున్నా నీ బాప్తీసం సరైన బాప్తీసం కాదు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పోరాటం మీలో ఎంతమందికి వస్తుంది చెప్పండి, చేతులు ఎత్తాల. గట్టిగా ఎత్తండి, సగం వస్తుందండి పోరాటం. చేయెత్తిన ప్రతి ఒక్కరికి మధ్యలో ఏం జరుగుతుంది ఇప్పుడు? పోరాటం. ఇంట్లో కూర్చున్నావు, ఎవరు లేరు ఇంట్లో, ప్రాచీన స్వభావం చెబుతుంది. ఇంట్లో ఎవరు లేరు, నీ ముందు టీవీ ఉంది, నువ్వేమైనా చూడొచ్చు, నీ ఇష్టం అని చెప్తుంది. ఎవరు? ప్రాచీన స్వభావం. దైవ స్వభావం అంటది లేదు నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, నువ్వేమైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరని చెప్తుంది. ఎవరు? ప్రాచీన స్వభావం. దేవుడు అంటాడు లేదు దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ పోరాటం, అంతరంగ పోరాటం అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ పోరాటంలో ఎవరు గెలవాలి అని నిర్ణయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కాదు. రాంగ్ ఆన్సర్. చెప్పండి, ఈ పోరాటంలో ఎవరు గెలవాలో నిర్ణయించేది ఎవరు? దేవుడా లేకపోతే నువ్వా? నేనే. అది రైట్ ఆన్సర్, రాసుకోండి. ఈ పోరాటంలో గెలుపు నిర్ణయించేది ఎవరు? నేనే. అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలో నిర్ణయించేది ఎవరు? మనమే. మనం 13 ఓట్లు వేసాంగా మనం అందరం. రేపు జూన్ 4న వస్తాయి ఫలితాలు. అసెంబ్లీకి, పార్లమెంట్కి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షను. మరి మనకెప్పుడు ఎలక్షను? ప్రతిరోజు ఎలక్షనే. అది ప్రతిరోజు ఎలక్షనే. పలానింటికి పోయి వాళ్ళతో మాట్లాడని చెప్తుంది ప్రాచీన స్వభావం. నవీన స్వభావం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళబాకు, చెడ్డ మాటలు చెబుతారు అలా అంటది. ఎవరు? నవీన స్వభావం. చూడండి, ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది? పోరాటం. ఎన్ని పోరాటాలు! ఇది అంతరంగ పోరాటం. ప్రాచీన స్వభావానికి, నవీన స్వభావానికి మధ్యలో పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం గురించి నేను చిన్నప్పుడు
అనగా నేను కొత్తగా మారు మనసు పొందినప్పుడు EUలో నేను మారు మనసు పొందా. మా పెద్దవాళ్ళు ఒక కథ చెప్పారు. ఆ కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఇది కథ నిజంగా జరిగింది కాదు. ఒక గారడీవాడు అన్నాడు, వాడు 2 పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకు సెంటర్లో 2 పిల్లలకి ఫైటింగ్ పెడతా ఉంటాడు. ఈ ఫైటింగ్ చూడటానికి చాలామంది వస్తారు ఆ ఊర్లో. ఒకటేమో నల్లపిల్లి, రెండోది తెల్లపిల్లి. నల్లపిల్లికి తెల్లపిల్లికి మధ్య ఫైటింగ్ పెడతా ఉంటే ఊరంతా చూస్తూ వస్తారు. వినోదం అంతా అయిపోయిన తర్వాత చెప్తాడు, రేపు మళ్ళీ 4 నేను వస్తా మీ ఊర్లోకి, రేపు నల్లపిల్లి గెలిచిద్దా తెల్లపిల్లి గెలిచిద్దా చెప్పండి అని అడుగుతాడు. వాళ్ళందరూ నల్లపిల్లి గెలిచిద్ది అని అన్నారు అనుకోండి, ఇంకా సరేలే చూద్దాం రేపు ఎవరు గెలిచిందని ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ పొద్దునే రేపు సాయంత్రం మళ్ళీ వస్తాడు 4 మళ్ళీ పోటీ పెడతాడు. పోటీ పెడితే ఖచ్చితంగా తెల్లపిల్లి గెలిచింది. అరే ఇదేంద్రా మనం నల్లపిల్లి గెలిచిద్ది అనుకుంటే ఈరోజు ఏం గెలిచింది, తెల్లపిల్లి గెలిచింది ఏంటి అనుకుంటారు. మళ్ళీ అడుగుతాడు, రేపు మళ్ళీ వస్తా, ఏ పిల్లి గెలిచింది, అందరు తెల్లపిల్లి గెలిచింది అంటారు. ఈరోజు గెలిచింది కదా. తీరా చూస్తే రెండో రోజు మళ్ళీ నల్లపిల్లి గెలిచింది. ఏందిరా అయితే నిరాశపరుస్తున్నాడని ఒకడు ఆలోచన చేశాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దామని వాడు ఎక్కడుంటాడని ఎంక్వైరీ చేస్తే వాడు ఊరి వెలుపల చిన్న గుడారం వేసుకొని ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మేము ఏది గెలిస్తే అది ఓడిపోతుంది, ఏది గెలుస్తుంది అని చెప్తే మేము చెప్పంది గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది మాకు అర్థం కావట్లేదు అని. అప్పుడు ఆయన అంటాడు, ఏం లేదు సార్, వెరీ సింపుల్, మీరు నల్లపిల్లి గెలిచిద్ది అన్నారనుకోండి, రోజు 2 గ్లాసులు పాలిస్తా ఆ పిల్లికి ఈ పిల్లికి, తెల్లపిల్లికి 1 గ్లాసు పాలు ఇచ్చి నల్లపిల్లి పాలు కూడా దీనికి పోతా, దేనికి తెల్లపిల్లికి. అప్పుడు అదేమో ఉపవాసం ఉండి బలహీనం అయిపోయింది, ఇదేమో 2 గ్లాసులు పాలు తాగి బలంగా ఉంటుంది. రేపు పోటీకి వస్తే ఏమైద్ది, ఏది గెలిచిద్ది, తెల్లపిల్లి గెలిచిద్ది. మీరు తెల్లపిల్లి గెలిచిద్ది అన్నారనుకోండి, ఒకవేళ నేనేం చేస్తాను, తెల్లపిల్లి పాలు కూడా ఎవరికి పోతాను, నల్లపిల్లికి పోతుంది. దీనికి ఉపవాసం పెడితే ఇది బలహీనం అయిపోతుంది. కాబట్టి ఏది గెలిచిద్దంటే దేనిని పోషిస్తే అదే గెలుస్తుంది అని చెప్పు. ప్రాచీన స్వభావం నవీన స్వభావం కూడా అంతే. ప్రాచీన స్వభావం గెలవాలంటే దానికి మనం ఆహారం పెట్టాలి, నవీన స్వభావం గెలవాలంటే దీనికి మనం ఆహారం పెట్టాలి. నువ్వు దేన్ని పోషిస్తే అది గెలుస్తుంది, దేనికి ఓటేస్తే అది గెలుస్తుంది. ఇప్పుడు పౌలు కలవరానికి కారణం ఏంటో మీకు అర్థమైంది. పౌలు హృదయంలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటేమో పాప నియమము, రెండోది దైవ నియమం. మన హృదయాల్లో కూడా 2 నియమాలు ఉన్నాయి. మారు మనసు పొందని వాళ్ళకి ఒక నియమమే ఉంటుంది, అదే పాప నియమం. వాడు పక్కవాడిని పొడిసి వచ్చి ప్రశాంతం కూర్చుంటాడు, వాడికి ఏం బాధ కూడా ఉండదు, పొడిచానే అన్న బాధ కూడా ఉండదు. పాపం చేసి వచ్చి నవ్వుకుంటూ వస్తారు, వాళ్ళకేం బాధ ఉండదు. ఎందుకని, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళలో ఒక నవీన స్వభావం ఇంకా రాలేదు. అందుకని రాలేదు కాబట్టి ఏం లేదు, ఆ హృదయంలో పోరాటం లేదు. 2వ పాయింట్లోకి వద్దాం. రెండవదిగా పౌలు యొక్క కేక. ఎన్నో వచనం, 4 చదవండి ఎవరైనా. 4:24. అయ్యో అట్టగా చదివేది, అయ్యో అని చదవాలా. కేక అంటే అదే కదా, కేక అట్టేస్తారు, అయ్యో అని చదివే కేక ఎత్తారా, కట్టేస్తారు కేక. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను అంటున్నాడు. మనమైతే నేనంత ధన్యుణ్ణి, నేనంత మంచిదాన్ని, నేనంత మంచోడిని అంటాం మనం. కొన్ని వందల సంఘాలు ప్రారంభించిన పౌలు గొప్ప మిషనరీ, గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, తన అంతరంగంలో చూసుకొని ఒక పెద్ద కేక వేస్తున్నాడు. ఏమిటా కేక చెప్పండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. ఈ కేకలో నుండి ఒక ప్రశ్న అడుగుతాడు చూడండి. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ దిస్ బాడీ? ఈ శరీరములో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? భయంకరమైన ప్రశ్న. అక్కడ రాసుకోండి, బైబిల్లో పక్కనే ప్రశ్న అని రాసుకోండి, బైబిల్లో రాసుకోండి. 24 వచనం ఎదురుగా ఏం రాసుకోవాలి? ఒక ప్రశ్న. కేకలో నుండి ఒక ప్రశ్న వచ్చింది. హూ కెన్ డెలివర్ మీ? ఎవరు నన్ను విడిపిస్తారు? నేనంత దౌర్భాగ్యుడని అని అరుస్తున్నాడు పౌలు గారు. నిజానికి ఈ వచనం వెనక
ఒక చారిత్రక నేపథ్యం ఉంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ మాట వెనక ఏ మాట చెప్తా, అందరూ పలకండి. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ మాట వెనక ఒక చారిత్రక నేపథ్యం ఉంది. రోమా ప్రభుత్వం విధించేటువంటి శిక్షల్లో ఒక శిక్ష ఉంటుంది, మరణశిక్ష. యేసుప్రభు వారికి ఎలాంటి మరణశిక్ష విధించారు? సిలువ శిక్ష. సిలువ వేయడం ద్వారా శిక్షించారు. ఆ ఇద్దరు దొంగలు యేసయ్యను సిలువ వేశారు. అదొక రకమైన శిక్ష. మరొక భయంకరమైన శిక్ష ఒకటి ఉందండి. నేను కనుక ఎవరినన్నా పోయి మర్డర్ చేస్తే, చంపితే, చంపినటువంటి ఆ శరీరం తీసుకొచ్చి నా వీపుకి కడతారు. అది ఎవడైతే చంపాడో వాడి వీపుకి ఆ శవాన్ని కడతారు. ఇక వీడు సచ్చేంత వరకు ఆ శవాన్ని మొయ్యాల్సిందే. ఇక ఇప్పుడు చెప్పండి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ శరీరం కుళ్ళిపోతూ ఉంటే, కంపు కొడతా ఉంటే, వీడి కాళ్ళు చేతులు కట్టేస్తారు. వీడికి తనకై తాను ఇప్పుకోవడానికి లేదు, ఎవరు విప్పడానికి లేదు. ఆ శవాన్ని వేసుకొని వాడు వీధుల్లో తిరగాలి. వీధుల్లో తిరగనెత్తారా? వాడిని ఎల్లబడితే వాడు బయటికి వెళ్ళిపోవాలి. ఆ శరీరానికి పురుగులు పడతాయి. ఆ పురుగులు వీడికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి. వీడి శరీరానికి జబ్బు వస్తుంది, రోగం వస్తుంది. ఆ శవాన్ని తగిలించుకొని అన్నం తినాలి. ఆ శవం కుళ్ళిపోయి వాసన కొడతా ఉంటే అన్నం తినాలి. దాంతోనే వాడు బజారుకి వెళ్ళాలి. వాడు ప్రతి పని ఆ శవంతో చేయాలి. ఎందుకు ఇంత కఠినమైన శిక్ష అంటే, వాడి స్థితిని చూసి ఎవరు కూడా ఈ నేరం చేయడానికి ధైర్యం చేయకూడదని రోమన్లు అలాంటి శిక్షని ఆ దినాల్లో విధించేవారు. ఇప్పుడు చెప్పండి ఈ వచనం చూడండి మళ్ళీ. ఇట్టి మరణమునకు, నా వైపు చూడండి, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నా వెనక ఒక శరీరం ఉంది, అది మరణానికి లోనైపోతుంది, నన్ను కూడా చంపేస్తుంది. ఎవరు విడిపిస్తారు ఈ శవం నుండి, మరణమునకు లోనగు శరీరం నుండి? ఆ కాన్సెప్ట్లో పౌలు ఈ ప్రశ్న అడిగాడని బైబిల్ పండితులు వ్యాఖ్యానించారు. 2 పాయింట్లు అయిపోయినాయి. ఒకటి, పౌలు యొక్క కలవరం అయిపోయింది. రెండోది, పౌలు వేసిన కేక. మూడవది, పౌలు యొక్క కృతజ్ఞత. హల్లెలూయా! ఇప్పుడు హృదయం నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది. చూడండి 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా! కలవరం అంతా పోయింది, కేకలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ ఏ స్థితిలోకి వచ్చాడు? కృతజ్ఞతలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఎందుకంటే దేవుడు ఈ మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను విడిపించాడు. పైనేమో ప్రశ్న 24వ వచనంలో, సమాధానం ఎక్కడుందో చూడండి. 2వ వచనం 8:2 అక్కడ రాసుకోండి, జవాబు అని. 8:2లో ఏముంది? జవాబు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అండర్లైన్ చేయండి. ఇందాకేమో ఎవడు విడిపించును, ఇప్పుడు ఆన్సరు నన్ను విడిపించు. ఎవరు విడిపించారు? క్రీస్తు విడిపించాడు. జీసస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ధూమపానం, మద్యపానం, అశ్లీలత, పవిత్రత నుండి. ధూమపానం, మద్యపానం, అశ్లీలత, పవిత్రత నుండి స్వాతంత్ర్యం ఇచ్చువాడు యేసు ఒక్కడే. స్వాతంత్ర్యం ఇచ్చువాడు యేసు ఒక్కడే. యేసు ఒక్కడే. ఓ యువక, ఓ యువతి, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే జీవము, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.
ఎవరు విడిపిస్తారు మనల్ని పాపము నుండి? ఎవరు విడిపిస్తారు శాపము నుండి? యేసు ఒక్కడే మనల్ని విడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరులారా, మీరు కూడా ఇంకా పాపానికి బానిసలుగానే ఉన్నారా? అపవిత్రతకి బానిసలుగా ఉన్నారా? ఇంకా మారు మనసు పొందకుండా పాపంలోనే మ్రగ్గిపోతున్నారేమో. దేవుడు ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాడు. జీసస్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. పాప బానిసత్వం నుండి యేసు ఒక్కడే విడిపించగలడు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, నన్ను క్రీస్తు విడిపించాడు. హల్లెలూయా! క్రీస్తు యొక్క నియమము నన్ను ఏం చేసింది? విడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావంపై విజయం సాధించాలంటే ఏం చేయాలో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. పాప స్వభావంపై విజయం. పాప స్వభావం ఎక్కడికి పోదు. కాకపోతే దానికి లోబడకుండా నవీన స్వభావాన్ని మనం పోషించాలంటే, తెల్లపిల్లిని మనం పోషించాలంటే, నల్లపిల్లేమో ప్రాచీన స్వభావానికి గుర్తుగా ఉంది, తెల్లపిల్లి నవీన స్వభావానికి గుర్తుగా ఉంది. ఏ పిల్లి గెలవాలి? ఇప్పుడు తెల్లది గెలవాలంటే ఏం చేయాలో చెప్తాను, నోట్ చేసుకుని. నెంబర్ 1, ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. అది పౌలు చెప్తున్నాడు, నేను మేలైంది చేయాలనుకుంటున్నా, అది నా వల్ల కాదు. నిజమే, మన వల్ల కాదు. నేను కోప్పడకుండా ఉండాలనుకుంటున్నా, కానీ కోప్పడుతున్నా. నా వల్ల కావట్లా. నా వల్ల కాదు కాబట్టి నేను దేవుని మీద ఆధారపడాలి. ఏకాంతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి గోజాడాలి. అయ్యా, నేను అన్ని పాపాలు జయించాను, కానీ కోపం జయించలేకపోతున్నా. ఎవరి మీద కోప్పడకూడదు అనుకుంటున్నాను, వాళ్ళ మీదే కోప్పడుతున్నానయ్యా. నా శక్తి చాలదు ప్రభువా, నీ శక్తి నాకు ఇవ్వయ్యా అని దేవుని మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడాలి. 8వ అధ్యాయం 13లో ఉంది చూడండి. 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలైనటువంటి వ్యభిచారము, కాముకత్వము, కోపము, ఆగ్రహము, వీటిని చంపాలంటే దేంతో చంపాలి? పరిశుద్ధాత్మ సహాయంతోనే చంపాలి. చెప్పండి, ఎవరితో చంపాలి? ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ సహాయంతో చంపాలి. ప్రాచీన స్వభావం మనల్ని పాపానికి రెచ్చగొడతా ఉంటుంది, పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కొలస్సీ పత్రికలో పౌలు చెప్పాడు, చంపండి అని. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, ఇంకా అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, చెప్పండి ఇంకా, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించండి. విసర్జించామా మనం? చంపామా మనం? చంపలేదు, విసర్జించలేదు. అందుకే ఏం గెలుస్తుంది? పాత స్వభావమే గెలుస్తుంది, నల్లపిల్లే గెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చంపాలి అంటే, విసర్జించాలంటే నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఎవరి వల్ల కాదు కాబట్టే ఎవరి సహాయం కొరకు ప్రార్థన చేయాలి? చెప్పండి. పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేకువనే లేచి దేవుని సన్నిధిలో మన బలహీనతలు అన్నీ చెప్పుకోవాలి. దేవా, నేను ఆవేశంతో ఊగిపోతున్నాను, నన్ను క్షమించు. బరస్ట్ అయిపోతున్నా, ఏదైతే చూడకూడదనుకున్నానో దాన్నే చూస్తున్నా, నేను నన్ను క్షమించయ్యా. పాపంపై విజయం ఈ ప్రభువా అని ప్రభువు మీద మనం ఆధారపడితే ప్రార్థన ద్వారా నవీన స్వభావాన్ని మనం పోషిస్తాం. 2వది వాక్య ధ్యానం. దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించాలి, ఒక క్రమమైన పద్ధతిలో ధ్యానించాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14లో రాయబడింది. రెఫరెన్స్ రాసుకోండి. 1 యోహాను 2:14, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకనగా దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది. ఎందుకు బలం అంట? దేవుని వాక్యం నీలో ఉంది. వాక్యం బైబిల్లో ఉంటే కాదు, బలం మన లోపలికి రావాలా. చెప్పండి, ఎలా వస్తుంది? చదవాలి, ధ్యానించాలి, రోజుకు ఒక వచనమైన కంఠస్థం చేయాలి. అది చాలామంది చదవరు, కొంతమంది చదువుతారు కానీ ధ్యానం చేయరు. గబగబా క్యాలెండర్లో వచనం చదువుకుని వెళ్ళిపోతారు. అదే చదువుకున్నారా బైబిల్? చదువుకున్నామండి అంటారు. క్యాలెండర్లో వాక్యం చదివితే రోజుకు ఒక బిస్కెట్ తిని బతికినట్టు. ఎంతమంది అంటున్నారో బిస్కెట్లు? మరి రోజుకు ఒక బిస్కెట్ తింటే శక్తి వస్తుందా? చెప్పండి.
మనం 3 పూటలు తింటాం, 3 కాదు, అవసరమైతే 4వ పూట కూడా తింటాం. శరీరానికి ఇంత పోషణ ఇస్తున్నావే, నీ ఆత్మకు పోషణ ఇస్తున్నావా? అనుదినము దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి. ఒక్క వచనమైనా కంఠస్థం చేసి మనసులో పెట్టుకోవాలి. అప్పుడు వచ్చింది నవీన స్వభావానికి బలం. అప్పుడు గెలుస్తుంది తెల్ల పిల్లి నల్ల పిల్లిపై. చివరిగా 3వది సహవాసము. దేవుని బిడ్డలతో ఏం చేయాలి? సహవాసం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నా. హెబ్రీ 10, 24, 25 కలిసి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, అది ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయండి. ప్రేమ చూపండి, సత్కార్యాలు చేయండి, ఒకరికొకడు పురికొల్పుకొనండి. హల్లెలూయా. హెబ్రీ 10, 24, 25 వచనాలు చెప్తారు. కొందరు మానుకుంటున్నారు, మీరు మానుకోబాకండి. ఏం మానుకోబాకండి? సహవాసానికి రావడం మానుకోబాకండి. గతంలో చాలాసార్లు చెప్పాను ఆ కొటేషన్. సహవాసానికి దూరం అయితే ఆత్మీయంగా ఆరిపోతాం, లోకస్తుల్లాగా మారిపోతాం. అది ఆరిపోయి మారిపోతాం అన్నమాట. అందుకే మనం ఎక్కడున్నా దేవుని బిడ్డలతోనే ఏం చేయాలి? సహవాసం చేయాలి. అది నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే నవీన స్వభావానికి ఏమొస్తుంది? బలం. దేవుని బిడ్డలు ఏం మాట్లాడుకుంటారు? ఆ రోజు చదివిన వాక్యం గురించి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడాడు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇదిగో నేను దేవుని కొరకు ఈ పని చేయాలనుకుంటున్నా. దేవుని మాటలు. ఎవరో పిలుస్తారు నిన్ను, తెనాలి షాపింగ్కి వెళ్ళి వద్దాంరా అని. ఆ అనుజనులైనటువంటి వ్యక్తులతో నువ్వు కలిసి షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చావనుకో, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 3 సీరియళ్ళు 2 సినిమాలు చెప్పుద్ది నీకు. అంతేనా? ఇంకేం చెప్పుద్ది? ఈ మోపర్లో ఎవరిని ప్రేమించుకుంటున్నారు, ఎవరు లేచిపోవడానికి రెడీగా ఉన్నారు. నీ మనసంతా అపవిత్రతతో నింపుతారన్నమాట. అప్పుడు దేనికి బలం వచ్చింది? నల్లపిల్లికి బలం వస్తుంది. జాగ్రత్త. చెడు వినడం ద్వారా, చెడు చూడటం ద్వారా, చెడ్డవారితో సహవాసం చేయడం ద్వారా ప్రాచీన స్వభావానికి బలం వస్తుంది. అందుకే బైబిల్ చెబుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నేను ముగించబోతున్నా ప్రియులారా. 3 విషయాలు. 1 ఏకాంత ప్రార్థన, 2 వాక్య ధ్యానము, 3వది సంఘ సహవాసం. పాస్టమ్మ గారు చెబుతూ ఉంటారు మీకు ఎప్పుడు, రండమ్మా, బుధవారం రండి, శనివారం రండి, శుక్రవారం రండి అని. మీరేమనుకుంటారు? కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఏం పని ఉంది పాపం, అదే పనిగా వాళ్ళు చెబుతూ ఉంటారులే అనుకుంటారు. మేము చెప్పేది ఎందుకో తెలుసా? మీరు బలపడాలని. ఎందుకు? మీరు ఆత్మీయంగా బలపడాలి, దేవుని కొరకు నిలబడాలి. సహవాసానికి వస్తే నీకు ఏ నష్టం ఉండదు. నష్టం ఉంటుంది ఏమన్నా? ఆత్మీయంగా నువ్వు లాభపడతావు, ఆత్మీయంగా బలపరచబడతావు. అందుకే ఆదివారం కనబడి మళ్ళీ ఆదివారం కనబడితే మందిరంలో బాగా బలం వస్తుందా ఆత్మీయంగా? చెప్పండి. అట్లా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. యూట్యూబ్లో వాక్యం వినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. జాగ్రత్త. కేవలం ఆదివారం సహవాసానికి వస్తే మనం బలపడలేం. మధ్యలో జరిగే సంఘ కార్యక్రమాలకు హాజరై దేవుని వాక్యం విని దేవునిలో మనం బలపడాలి. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ అంతరంగ పోరాటంలో ప్రాచీన స్వభావం గెలిపిస్తున్నావా, నవీన స్వభావం గెలిపిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. అంతరంగ పోరాటంలో ఎవరిని గెలిపిస్తున్నాం? మనం ఎవరికి ఓటేస్తున్నాం? ప్రార్థన చేసుకుందాం. అనేక సార్లు నువ్వు కోప్పడకూడదు అనుకుంటున్నావు, కోప్పడుతున్నావు, తర్వాత బాధపడుతున్నావు, పోరాటంలో ఓడిపోతున్నావు. సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందాం. మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరి కోసం వద్దు. ఇప్పుడు నీ కోసం నువ్వు చేసుకో, నా కోసం నేను చేసుకుంటా. ఏది చూడకూడదు అనుకుంటున్నావో దాన్నే చూస్తున్నావా? ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నావో అక్కడికే వెళ్తున్నావా? ఏది చేయకూడదు అనుకుంటున్నావో దాన్నే చేస్తున్నావేమో. పౌలు కేక వేస్తున్నాడు, ఎవరు విడిపిస్తారు? అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. మనం కూడా దేవుని దగ్గర కేక వేసి మనం
ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను దౌర్భాగ్యుడిని, దౌర్భాగ్యురాలిని, నేను మేలైంది చేయలేకపోతున్నానయ్యా, పాపం చూడకుండా ఉండలేకపోతున్నా, బూతులు మాట్లాడకుండా ఉండలేకపోతున్నా, నన్ను విడిపించయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? జారత్వం, అపవిత్రత, కామకత్వం అనేది నీలో ఉన్నాయా? ధనాపేక్ష అనే పాపం నీలో ఉన్నదేమో పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. ఏకాంత ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వాక్యాన్ని గబగబ చదువుకొని వెళ్తున్నావేమో, క్యాలెండర్ వాక్యం మీద డిపెండ్ అవుతున్నావేమో. జాగ్రత్త. ప్రాచీన స్వభావం గెలిస్తే లోకస్తుల్లాగా మారిపోతాం మనం. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పౌలు యొక్క అంతరంగ పోరాటం గురించి మాతో మాట్లాడుతూ మా పోరాటం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి మీరు కృప చూపించారు. నాయనా, వ్యక్తిగతంగా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ప్రాచీన స్వభావంపై నవీన స్వభావం గెలిచేలా నవీన స్వభావాన్ని నేను పోషించడానికి సహాయం చేయండి. మేమందరం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ మీ వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ దేవుని బిడ్డలతో సహవాసం చేయడం ద్వారా నవీన స్వభావాన్ని పోషించడానికి సహాయం చేయండి. అనేక సార్లు ప్రాచీన స్వభావానికి ఓటేసి ఓడిపోయాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా, మేము ఓడిపోయినటువంటి విశ్వాసులం. అనేక సార్లు లోకంలో పడిపోయాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. రాబోయే దినాల్లో నీ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ పోరాటంలో విజయం మాకు దయచేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.